హలో హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నా, ఇద్దరికి బాగున్నారు. సమోసాకి చూసాను, అన్నీ చూసాను. బాబోయ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి మరి సంగతులు? ప్రశ్న గారా? అవునవును, ఓకే, ఎలా ఉన్నారు ప్రశ్న గారు? బాగున్నాను. నిన్న చేయలేదు కదా? అవును చేయలేదు, మీతో పచ్చే. అందుకనే వాళ్ళు పండే ఎంచుకుందామని వాళ్ళు కాదు ఈ రోజే పచ్చే. మరి నిన్న కాల్ చేయలేదు, నిన్న చెప్పలేదు కదా పచ్చే, అందుకే ఈరోజు పచ్చే. ఈరోజు పచ్చింది సరే, రేపటికి వాయిదా ఇస్తుంది. రేపటికా? ఓకే డన్. సో ఇంతకీ మా డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఎప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడే లక్ష్మీ కుమారి గారు ఒక క్వశ్చన్ అడిగారు. 10 మంది ఫ్రెండ్స్ ఒక చోట కూర్చొని ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మంచిది అని చెప్పి ఒక పర్సన్ అదే చెప్పారు. అది ఎవరు? ఆయన అయితే నాతో అనలేదు, మరి ఈసారి ఎప్పుడన్నా అన్నప్పుడు విని చెప్తా. సార్ ఎందుకు ఇలా చెప్పండి? అంటే లక్ష్మీ కుమారి గారితో ఎక్కడన్నా అనింటారు వాళ్ళు ఎప్పుడన్నా నాతో అన్నారు. కాదు అంటే ఒక కవినో లేకపోతే రైటర్ ఎవరో అన్నారండి, అది ఎవరు అని. అదే తెలియదు. ఆహా, తెలీదని భలే తెలుగుగా చెప్పారు కదా. అంతే కదా. ఓకే, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేదు, కానీ నిన్నే ఒక చిన్న చిక్క అడుగుతా, బాగుంది అనిపించింది. తప్పకుండా చెప్తారా, అడుగుతారా? చెప్తాను. ఓకే చెప్పండి. నిన్న ఏదో ఒక ఇలాగ యూట్యూబ్ ఏదో చూస్తుంది, అందులో థాయిలాండ్ వాళ్ళట ఫ్రిడ్జ్ లో ఒక బౌల్ లో బొగ్గులు వేసేసి పెడతారట. ఎందుకు అంటే బ్యాట్స్మెన్ రాకుండా అంటట. అవునా అని అనిపిస్తుంది. ఏం పెడతారు థాయిలాండ్ వాళ్ళు? బొగ్గులా? చిన్న బౌల్ లో బొగ్గులు వేసి పెడతారు. ఓకే, ఎందుకు అంటే బ్యాట్స్మెన్ రాకుండా ఉంటారు. గ్రేట్ కదా. అంటే ఇది నిజంగా ఇలా జరుగుతుందా అని అనిపించింది. బట్ హలో, ఐఎమ్ రియలీ సారీ, కాల్ అయితే కట్ అయిపోయింది.